నమస్కారం ఫ్రెండ్స్. మన తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఏసీ రూమ్లో రెస్పెక్ట్ఫుల్ ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక మంచి బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మన దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిటినీ కలిపి నిన్ననే ఐబీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఏకంగా 11,403 ఖాళీలతో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతి సంవత్సరం వచ్చే నోటిఫికేషన్లతో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం మనకు లభించిన అతిపెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అసలు ఈ 11,403 పోస్టులలో మన తెలుగు రాష్ట్రాలకు ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఒక బ్యాంక్ క్లర్క్గా జాయిన్ అయితే నెలకు చేతికి వచ్చే అసలు ఇన్హ్యాండ్ శాలరీ ఎంత, పెట్రోల్ మెడికల్ పండుగ అలవెన్స్లు ఏమేమి వస్తాయి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, సిలబస్ ఏంటి, ఏ డిగ్రీ వాళ్ళ అర్హులు, ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ని క్షుణ్ణంగా వివరంగా విశ్లేషించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనం అప్లికేషన్ ప్రాసెస్ మరియు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే నిన్న అనగా ఆగస్ట్ 1వ తేదీ నుండి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 21. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి సర్వర్ బిజీ రావటం వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ విండో ఓపెన్ అన్నప్పుడే వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం చాలా బెస్ట్. ఇక ఎగ్జామ్ షెడ్యూల్ విషయానికి వస్తే మొదటి దశ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్ 10 కానీ లేకపోతే 11వ తేదీలో జరుగుతుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్ 27న 2026 తేదీన ఉంటుంది. అంటే మన చేతిలో ప్రిలిమ్స్కి క్లియర్గా 2 నెలల టైం ఉందన్నమాట. ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం ఈ 2 ఎగ్జామ్స్ ఆధారంగానే ఉద్యోగం ఇచ్చే ప్రాసెస్ కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా సెలెక్షన్స్ ఉంటాయి. ఇక ప్రతి ఆస్పిరెంట్ తెలుసుకోవాలనుకునే మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ శాలరీ అండ్ బెనిఫిట్స్. చాలామంది క్లర్క్స్ జాబ్ అనగానే ఏదో తక్కువ జీతం అనుకుంటారు. కానీ 12th బైపార్టైట్ సెటిల్మెంట్ ద్వారా బ్యాంక్ ఉద్యోగాల జీతాలు చాలా భారీగా పెరిగాయి. ఐబీపీఎస్ క్లర్క్గా జాయిన్ అయిన కొత్తలోనే మీ బేసిక్ పే 24,000 నుంచి ఉంటుంది. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ, స్పెషల్ అలవెన్స్లు మరియు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు తోడవుతాయి. హైదరాబాద్ లేదా విశాఖపట్నం లాంటి సిటీల్లో పోస్టింగ్ వస్తే అన్ని కటింగ్స్ పోను చేతికి వచ్చే ఇన్హ్యాండ్ శాలరీని స్టార్టింగ్లో 36,000 నుండి 40,000 వరకు ఉంటుంది. ఇది కేవలం ఫిక్స్డ్ శాలరీ మాత్రమే. ఇది కాకుండా మీకు నెలకు పెట్రోల్ కవరేజ్, న్యూస్ పేపర్ అలవెన్స్, మెడికల్ అలవెన్సెస్ అదనంగా వస్తాయి. ప్రతి సంవత్సరం మీ ఫ్యామిలీ మొత్తానికి 4 లక్షల వరకు ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. డ్యూటీ టైమింగ్స్ 9:45 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ప్రతి ఆదివారం అలాగే నెలలో 2 మరియు 4వ శనివారాలు పక్కాగా సెలవులు ఉంటాయి. ఇప్పుడు ఈ 11,403 పోస్టులకు అప్లై చేయడానికి మనకు ఉండాల్సిన విద్యార్హతలు మరియు ఏజ్ లిమిట్ వివరాలు స్పష్టంగా చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కింద వస్తే ఏదైనా రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ లేదా బీటెక్ కానీ ఏ గ్రూప్ అయినా సరే మీరు దీనికి క్వాలిఫైడే. డిగ్రీలో ఎంత పర్సంటేజ్ వచ్చినా పర్లేదు, జస్ట్ పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. ఆగస్ట్ 21, 2026 నాటికి మీ డిగ్రీ ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ చేతిలో ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ ఆగస్ట్ 1, 2020 నాటికి కనీసం 20 సంవత్సరాలు పూర్తయి 28 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కు 3 years, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 సంవత్సరాలు ఏజ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇక మూడోది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్ వేకెన్సీస్కి అప్లై చేస్తుంటే మీకు తెలుగు భాష చదవడం, రాయటం, మాట్లాడటం వచ్చి ఉండాలి. స్కూల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే ఎలాంటి ఎక్స్ట్రా లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు. సరే, ఇంకా అంతా బాగానే ఉంది కానీ మరి ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ని 2 స్టేజెస్లో నిర్వహిస్తారు. మొదటి స్టేజ్ వచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి. టైం ఎంత ఉంటే 60 minutesలో ఉంటుంది. దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి 20 minutesకి. న్యూమరికల్ అబిలిటీ వచ్చి మ్యాథ్స్ స్కిల్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, ఇదిగో 20 minutes. రీజనింగ్ అబిలిటీ వచ్చి 35 క్వశ్చన్స్ ఉంటాయి, ఇదిగో 20 minutes. ప్రతి సెక్షన్కి సెపరేట్గా 20 minutes టైమర్ ఉంటుంది. ప్రిలిమ్స్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. సెకండ్ స్టేజ్ వచ్చి మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఇందులో పైన చెప్పిన 3తో పాటు అదనంగా జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సబ్జెక్టు తోడవుతుంది. మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు ఏ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది అనే ఫైనల్ అలాట్మెంట్ ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 1/4 అన్నమాట. ఇక బ్యాంకింగ్ రంగంలో ఉన్న మరొక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే ప్రమోషన్స్. మీరు క్లర్క్గా జాయిన్ అయినంత మాత్రాన జీవితాంతం క్లర్క్గానే ఉండిపోరు. మీరు జాయిన్ అయిన 2 ఏళ్లకే బ్యాంక్ నిర్వహించే JAIIBCA
సిఐఐబి అనే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి నేరుగా ప్రొహిబిషనరీ ఆఫీసర్గా ప్రమోషన్ పొందవచ్చు. ఆఫీసర్ అయ్యాక మీ శాలరీ 75,000 దాటుతుంది. కార్ అలవెన్స్, లగ్జరీ ఇల్లు బ్యాంకే ప్రొవైడ్ చేస్తుంది. సరైన డిసిప్లిన్తో వర్క్ చేస్తే 30 నుండి 35 ఏళ్ల వయసు వచ్చేసరికి మీరు ఒక బ్రాంచ్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. కాబట్టి కెరీర్ గ్రోత్కి ఇక్కడ అన్లిమిటెడ్ స్కోప్ ఉంది. ఫ్రెండ్స్, 11,403 ఉద్యోగాలు అనేది చాలా పెద్ద సంఖ్య. నోటిఫికేషన్లు తక్కువగా ఉన్నప్పుడు బాధపడే కంటే ఇలాంటి భారీ నోటిఫికేషన్ అవకాశం వచ్చినప్పుడు దాన్ని 2 చేతుల ఒడిసి పట్టుకోవడం అంటే తెలివైన వాళ్ళు చేసే పని. ఇప్పటి నుంచే పక్కా టైంటేబుల్ వేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ ibps.in వెంటనే లాగిన్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్లో వీడియోని షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అండ్ సిలబస్ డీటెయిల్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.